హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యొక్క పిన్ అనేది మనం ఎలా జనరేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంటే మనకు ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉండి ఆ యొక్క క్రెడిట్ కార్డు ఎక్స్పైర్డ్ అయిపోతుంది కదా. ఆ యొక్క ఎక్స్పైర్డ్ అయిపోయిన తర్వాత కొత్త కార్డు వస్తుంది అనమాట. కొత్త కార్డు వచ్చిన తర్వాత దానికి పిన్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. ఆ యొక్క పిన్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ అక్కడ నుంచి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు, వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలామందికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ లైక్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి చిన్న రిక్వెస్ట్, వెంటనే లైక్ చేయండి. ఇప్పుడు మనం సింపుల్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరేం చేయాలంటే పిన్ జనరేట్ చేయాలంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మై కార్డ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి అనమాట. సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్లోనే వెబ్సైట్ వస్తుంది ఇలాగా, మై కార్డ్స్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి అలో మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నా. ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇలాగా ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క కార్డ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద మనకు కనిపిస్తుంది చూడండి, సెట్ పిన్ అని చెప్పేసి. ఈ యొక్క సెట్ పిన్ మీద క్లిక్ చేయాలి. సెట్ పిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ న్యూ పిన్, రీఎంటర్ న్యూ పిన్, కార్డ్ వచ్చేసి ఎక్స్పైరీ డేట్, మంత్, సివివి నెంబర్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇస్తున్నా. ఇలా మనము డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇలాగా ఈ యొక్క ఓటీపీ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సెట్ యువర్ పిన్ అని చెప్పేసి రావడం అయితే జరిగిందనమాట. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం సింపుల్గా మీ యొక్క క్రెడిట్ కార్డుకు పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.